నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎట్టకేలకు ఓ సెల్లార్లోకి సహాయక బృందాలు వెళ్లాయి. ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. 5గురు చిక్కుకోగా ఒకరి ఆచూకీ లభ్యమైంది. మృతురాలు బేబీ గుల్బర్గాగా గుర్తించారు. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో 20 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎట్టకేలకు ఓ సెల్లార్లోకి సహాయక బృందాలు వెళ్లాయి. ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. 5గురు చిక్కుకోగా ఒకరి ఆచూకీ లభ్యమైంది. మృతురాలు బేబీ గుల్బర్గాగా గుర్తించారు. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో 20 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ఎట్టగలకు నాంపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం ఎట్టగలకు లోన చిక్కుకున్నటువంటి 5గురిని సంబంధించినటువంటి డెడ్ బాడీలను బయటకు వెలికి తీసింది. ఇప్పటి వరకు కూడా 4 డెడ్ బాడీలను గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు ఒక మహిళా మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. దాంతోపాటు మరొక చిన్నారికి సంబంధించి అఖిల్కి సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా గుర్తించి కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు 4కి సంబంధించినటువంటి డెడ్ బాడీలని గుర్తించారు. ముఖ్యంగా చూడవచ్చు, దాదాపు 20 గంటలకు పైగా కొనసాగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ముఖ్యంగా 2 ఫర్నిచర్స్ నిన్న 12:30 తర్వాత జరిగినటువంటి అగ్ని ప్రమాదంకి సంబంధించి నిన్న 1 o'clock నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా దాదాపు 9 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బందులంతా కూడా ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 5గురు చిక్కుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 2 చిన్నారులు, అదేవిధంగా 3 పెద్దవాళ్ళు ఈ అగ్ని ప్రమాదం బారిన పడ్డారు. దాంట్లో ప్రధానంగా 5గురు కూడా విగత జీవులుగా మారడంతో నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారో వారంతా కూడా ప్రాణాలతో బయటపడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. కానీ వారంతా కూడా దాదాపు 20 గంటలకు పైగా సాగినటువంటి ఈ రెస్క్యూ టీంలో ప్రధానంగా వారంతా కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం వాళ్ళ బంధువులంతా ఎవరైతే ఆ మృతదేహాన్ని ఆ డెడ్ బాడీలను ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో వారి బంధువులంతా కూడా రోధిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా తమ పిల్లలు ప్రాణాలతో వస్తారు, తమ వారు ప్రాణాలతో వస్తారని ఆశగా ఉన్నటువంటి వారంతా కూడా ప్రస్తుతం వాళ్ళ డెడ్ బాడీలను బయటికి తీసుకురావడంతో వారంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యమంతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఈ బచ్చాస్ ఫర్నిచర్స్, అదేవిధంగా క్యాషల్ ఫర్నిచర్కి సంబంధించి ఈ 2 షాపులకు సంబంధించి -2 వరకు కూడా ఈ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లోనే అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు మరొక డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 4గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా నిన్న 20 గంటలుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో వైపు ఇప్పటికే రాజా సింగ్ కూడా ఘాటుగానే ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. 20 గంటలు అవుతున్న ఇంతవరకు ఇంత లేటుగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రధానంగా విగతజీవులుగా మారడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా
పూర్తిగా ఈ బిల్డింగ్ చూస్తాం మనం ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ సముదాయాన్ని చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలను పాటించలేదు. ముఖ్యంగా ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే బయటికి ఏ విధంగా రావాలి, ఎగ్జిట్ కానీ అదేవిధంగా ఇతర ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలను ఏవి కూడా పాటించలేదు. దానిలో భాగంగానే ఒక్కసారికి అగ్ని ప్రమాదం బారిన పడి 5గురు చనిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 చిన్నారులు ఆ సెల్లార్లో చిక్కుకున్నటువంటి, ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో 2 చిన్నారులు సెల్లార్లో చిక్కుకోవడంతో వారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా మిగిలినటువంటి 3 కూడా కిందకి వెళ్ళడం జరిగింది. దీంతో వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా ఆ 3తో పాటు 2 చిన్నారులు కూడా లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి మృతదేహాలను అయితే 5 రెస్క్యూ టీంలు ప్రస్తుతం సెల్లార్లోకి వెళ్ళడం జరిగింది. వారంతా కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని లోన సెల్లార్లు పూర్తిగా హోల్డ్ చేసి పూర్తిగా సెల్లార్ని అంతటిని కూడా పూర్తిగా ఆ వాటర్తో నింపిన తర్వాత కింద ఆ రెస్క్యూ టీంకి సంబంధించి ఈ 4 రెస్క్యూ టీంలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆ డెడ్ బాడీలని గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి నాంపల్లి అగ్ని ప్రమాదం వద్ద విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే 4 సంబంధించినటువంటి డెడ్ బాడీలను గుర్తించడం జరిగింది. మరొక డెడ్ బాడీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో 2 చిన్నారులు, 1 మహిళ, మరొక పురుషుడికి సంబంధించినటువంటి డెడ్ బాడీని గుర్తించి వాటిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. మరొక డెడ్ బాడీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 90% కంప్లీట్ అయిందంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళ బంధువులంతా కూడా రోధిస్తూ సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి దృశ్యాలను కూడా ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం ఎవరైతే ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారో ఆ డెడ్ బాడీలని బయటికి తరలిస్తున్నటువంటి సమయంలో బంధువులంతా కూడా రోధిస్తున్నారు. ప్రస్తుతం ఒక మహిళ, ఆ బంధువులకు సంబంధించినటువంటి ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ మహిళని ప్రస్తుతం వాళ్ళ బంధువులు అదిగో చూడొచ్చు. ప్రస్తుతం ఈ మృతదేహాలు ప్రస్తుతం వాళ్ళ బంధువులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం వారందరూ కూడా తీవ్ర కన్నీటి పర్యవంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి నాంపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించి 4గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను గుర్తించినటువంటి పరిస్థితి, వారందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 మృతదేహాలను వెలికితీశారు. ఇక మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. సెల్లార్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో 20 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.